యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఒక ఊరు ప్రయాణం అవుతున్నాడు. వెంటనే ఆలస్యం లేకుండా ఆయన పనులన్నీ త్వరగా జరుగుతూ ఉంటాయి. స్పీడ్గా నడుస్తాడు. యేసు ప్రభు ముందు నడుస్తూ ఉంటే ఆయన శిష్యులు వెనకాల నడుస్తూ ఉంటారు. ఆయనతో పాటు నడవలేరు. ఆయనంతా సురుకు వాళ్ళల్లో ఉండదు. ఆయనకి నిద్ర ఉండదు. ఆయన నిద్రపోయేవాడు కాదు, కునికేవాడు కాదు. ఆయన ఎప్పుడు హుషారుగా వెళుతూ ఉంటాడు. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నాడు అనుకో, ఇక ఆయన నడక వెనకున్న శిష్యులు ఆయనతో పాటు నడవలేనంత నడక నడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన పని అలాగా చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో. యేసుక్రీస్తు ప్రభు పని. మన పనులు ఉన్నాయి. మన పనులు వేరు, ఆయన పని వేరు. ఆయన తండ్రికి మాటిచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఆయన పని మొదలుపెట్టాడు. ఆయన పని ఎలా ఉంటుందంటే, వెంటనే ఎక్కడికన్నా పోవాలంటే వెంటనే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన కాలినడకతో వెళుతూ ఉంటాడు. ఆయన ఇంకా సముద్రాలు అడ్డం వస్తే చిన్న చిన్న దోణిలలో వెళ్తూ ఉంటాడు. ఆయన ప్రయాణము ఎలా ఉంటుంది అంటే, ఈ లోకంలో మనుషులు ప్రయాణాలు కంటే యేసయ్య ప్రయాణం మహిమగల ప్రయాణం. ఆయన ప్రయాణంలో ఆయన చేసే పనులు, ఆయన వెళ్ళే మార్గాల్లో ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరి వల్ల కాదు. యేసయ్య వెళుతూ ఉంటే ఆయన వెనక వెళ్ళగలుగుతారు, కానీ ఆయన లేకుండా ఎవరు వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, సృష్టికర్త, యెహోవా దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఈ సృష్టిని చేయగలిగిన ఆ యేసయ్య ఒక రోజున వెంటనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాణం ఎలా ఉందో ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో, వెంటనే ఆయన నాయా అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిశువులు బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. గట్టిగా చప్పట్లు కొడదాం. యేసయ్య వెళుతున్నాడు. ఆయన ప్రయాణం ఎంత బాగుందో చూడండి. ఆయన ప్రయాణము ఎలా ఉందంటే, ఆయన శిష్యులు ఆయనతో ఉన్నారు. గొప్ప జనసమూహము కూడా ఆయనతోనే వెళుచున్నారు. ఆ ఊరికి వెళుతున్నాడు ఆయన. ఆ ఊరిలోకి వెళ్ళాలి. ఆ ఊరిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రికి ఇచ్చిన మాటను అక్కడ ఆయన నెరవేర్చాలి. ఇంకా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళాలి. ఆయన వెంటనే వెళుతూ ఉంటాడు. ఆయన ఊరుకు వెళ్ళుచుండగా ఆ ఊరిలో ఒక ఎదవరాలు కుమారుడు చనిపోయాడు. ఎదవరాలు కుమారుడు చనిపోతే ఆ ఊరిలో నుండి పాడి కట్టుకొని ఆయన్ని ఊరు ఎలపలకు మోసుకొని వస్తున్నారు. ఊరు ఎలపలకి మోసుకొని వస్తూ ఉంటే యేసు ప్రభువారు ఆ ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిశువులతోనూ గొప్ప జనసమూహంతోనూ. జనసమూహం అంటే అక్కడ ఇంతమంది అని లెక్కలేదు. ఆ రోడ్డు పొడుగుత జనసమూహం ఉండొచ్చు. ఆయన ఎంట జనసమూహములు ఉంటారు. ఈ దినాల్లో ఎక్కడన్నా ప్రార్థన పెడితే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది అని చెప్పగలుగుతారు. కానీ యేసయ్య వెళ్ళే ఈ ఊరి ప్రయాణంలో గొప్ప జనసమూహం. దేవునికి స్తోత్రం చెప్పండి. గొప్ప జనసమూహం వెళుతూ ఉంటే ఆ ఊరిలో నుండి కొందరు చనిపోయిన కుమారుణ్ణి పాడిగట్టుకొని అందరూ మోసుకొని వేడుచుకుంటూ వస్తున్నారు. ప్రభు ఏమో ఆ ఊరిలోకి వెళుతున్నాడు.
ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఆ చనిపోయిన మనిషిని మోసుకొని వస్తూ ఉన్నారు. ప్రభు అలాగా ఎదురొచ్చాడు. ఆ పాడిని మోసుకొని వస్తూ ఉంటే యేసయ్య ఆ పాడి మీద చేయి పెట్టాడు. ఆ పాడి మీద చేయి పెట్టాడు. చనిపోయినోడు యదవరాలు కుమారుడు. ఆ యదవరాలకు ఒక్కడే కుమారుడు చనిపోయాడు. ఆమె వేడుస్తూ ఉంది. ఆమెతో పాటు కొంతమంది వేడుస్తున్నారు. ఆ చనిపోయిన బాబుని భూస్థాపనం చేయడానికి ఆ పాడిలో తీసుకొని వెళ్తా ఉన్నారు. మనోళ్ళు ఇంతకు ముందు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఆ పాడిని మోసేటప్పుడు దింపుడు కళ్ళమని ఆ ఊరు దాటినాకనో లేకపోతే మధ్యలోనో ఎక్కడో ఉంటుంది ఆ సిద్ధాంతం. అక్కడ దించుతారనమాట. ఆ టైంలో యేసుక్రీస్తు ఆ పాడిని ముట్టాడు. ఆ పాడిని ముట్టి ఆ చనిపోయిన అతన్ని బతికించాడు. వాళ్ళు చనిపోయినాడని వేడిచి ఎంతో వేదన పడి పాడి కట్టుకొని ఊళ్ళో వాళ్ళందరికీ తెలియపరిచి అతన్ని భూస్థాపన చేయటానికి తీసుకొస్తున్న ఈ మనిషిని బ్రతికించడానికి యేసయ్య వెంటనే వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వెళ్ళి ఆ పాడిని ముట్టి ఆ బాబును పిలవగానే అతడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెల్లించుదా. యేసు ప్రభువులో ఇప్పుడు ఏముందంటారు? మహిమ. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన మహిమను అందరికీ తెలియపరచడానికి వచ్చాడు. ఎవ్వరు చేయలేని పని చేయగలిగిన యేసు ప్రభు ఆయన గురించి తేలిగ్గా మీరు ఆలోచించొద్దని నేను ఈ సమయంలో తెలియపరుస్తున్నా. యేసు ప్రభువులో మహిమన్నది. ఆయన చేతిలో మహిమన్నది. చనిపోయి పాడి కట్టుకొని వస్తున్న ఆ మనిషిని దేవుడు బ్రతికించాడు అంటే ఆయన ఎంత మహిమ గలవాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మహిమలోకములో నుండి ఈ మానవ లోకములోనికి వచ్చి ఈ చనిపోయిన మనుషులను బ్రతికించగలిగిన దేవుడు ఆయనకి అందరం స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లించాలి అంటే ఆయన చనిపోయిన వాళ్ళను బ్రతికించేవాడు. చనిపోతున్న మనుషులను బ్రతికించేవాడు. చనిపోయిన మనుషులను బ్రతికించేవాడు. ఆయన ప్రాణాన్ని ఇవ్వగలడు, ప్రాణాన్ని తీసుకోగలడు. చూడండి, అక్కడ గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేశాడు ప్రభు. ఎందుకు వెంటనే వచ్చాడు అంటే వీళ్ళు భూస్థాపన చేయకముందే, ఆ పాడిలో నుంచి దించకముందే, అతను పాడిలో ఉన్నప్పుడే అతన్ని బ్రతికించటానికి వెంటనే వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక శ్రేష్టమైన మాటను ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును. దేవునికి స్తోత్రం. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెల్లించుదాం. మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉంటే క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు చాలామంది ఊర్లల్లో ప్రాంతాల్లో గ్రామాల్లో చాలామంది పాపములో చచ్చిపోయి ఉన్నారు. ఈ చచ్చిపోయిన మనుషులను బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీరు అర్థం చేసుకుంటే ఆ పాడిలో ఉన్న ఆ మనిషిని బ్రతికించిన యేసయ్య ఈరోజు పాపములో ఉన్న ప్రతి మనిషిని బ్రతికించగలడు. ఆయన పాపములో నశించిపోతున్న ఆత్మలను రక్షించగలడు యేసయ్య. ఎందుకంటే చనిపోయిన మనిషిని బ్రతికించగల దేవుడు పాపములో కొట్లాడుతూ చనిపోతున్న మనిషిని కాపాడటానికి వచ్చిన రక్షకుడు మన ప్రభు.
సర్వలోకానికి ప్రభు, అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. ఈ సర్వ సృష్టికే దేవుడు ఆయన. అందుకని ఇక్కడ మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు దేవుడు. ఈరోజు మనకు మరణం లేదు, ఆత్మీయ మరణం లేదు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ మరణంలో నుండి మనల్ని ఏం చేశాడు ప్రభు? బ్రతికించాడు. ఈరోజు మనం బ్రతికున్న వాళ్ళం, సజీవులం, క్రీస్తుని ఆరాధిస్తున్న వారం, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారం, దేవుని లోకానికి ఈరోజు మనందరం సజీవులుగా యాత్ర చేస్తున్నాం. మనకు సావే లేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య మనలను బ్రతికించాడు. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, పాపమనే చీకటిలో బంధించబడ్డాం, పాపమనే బంధకాల్లో బంధించబడ్డాం. అలాంటి మనల్ని యేసుక్రీస్తు ప్రభు ఆ ఊరిలో నుండి ఆ పాడి కట్టుకొని తీసుకొస్తున్న ఆ బాబుని బ్రతికించిన తర్వాత ఈ సర్వలోక మానవాళ్లను యేసయ్య బ్రతికించాడు. సర్వలోక మానవాళ్ల మీద ఉన్న మరణమును జయించాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి దేవుని స్తోత్రం. ప్రభు చేసిన ఆ అద్భుతాలు తెలుసుకోవాలి ప్రజలు. ప్రభు మంచి పని చేశాడు. ప్రభు చేసిన పని ఎవరు కూడా చేయలేరు. ఆ క్రీస్తు ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ఆ ప్రజలందరినీ కలవరపరిచాడు ఆ బాబును బ్రతికించి. అలాగే ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మానవాణ్ణి ఆయన బ్రతికించాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణమును తప్పించింది ఎవరో? యేసయ్య. ఎవరు తప్పించలేరండి. మరణమును తప్పించగలిగిన వాడు దేవుడే. ఆయనే యెహోవా, ఆయనే యేసయ్య, ఆయనే పరిశుద్ధాత్మ, సర్వలోకానికి సృష్టికర్త అయిన మహామహిమగల పరిశుద్ధుడు. ఆయనకి స్తోత్రం చెబుదాం ఒకసారి. ఆయనకే స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకంటే మనల్ని మరణములో నుండి కాపాడాడు, పాపములో నుండి కాపాడాడు, శాపములో నుండి కాపాడాడు. క్రీస్తు మహిమ గలవాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం పాపములో ఉన్నట్టయితే, అపరాధములో ఉన్నట్లయితే ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే నిన్ను నన్ను బ్రతికించగలిగిన శక్తి యేసు ప్రభువుకు ఉంది. యేసు ప్రభు మహిమ గలవాడు. కనుక మనము ఆయన్ని తెలుసుకోవటం ఎంతో మంచిదని మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు మార్తా మరియా ఇంటికి వెళ్ళేవాడు. లాజరు అనే ఒక వ్యక్తితో పరిచయం ఉండేది ఆయనకి. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు అంటే ఆ ప్రాంతానికి సువార్తను ప్రకటించాలి యేసు ప్రభు. కాలినడకతో అనేకులకు దేవుని సువార్తను అందించాలి. దేవుని లోకమును గురించి చెప్పాలి. మనుషులు నశించిపోయే దాని గురించి ఆయన ప్రకటించాలి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో లాజరుతో స్నేహం చేశాడు. మార్తా మరియా ఇంటిలో ఎన్నోసార్లు ఉన్నాడు. అయితే ఆ ఇంట్లో లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తరువాత 4వ రోజు యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని చాలామంది అక్కడికి వచ్చినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనంలో వాళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే యేసు ప్రభు ఏం చేస్తాడో చూద్దామని వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చనిపోయిన మనిషిని ఎలా బ్రతికిస్తాడు? ఇది సాధ్యమేనా? 4 రోజులు అయిపోయింది కదా. 4 రోజులకి మనిషి శరీరం విడిపోతుంది, వాసన వస్తా ఉంది, కుళ్ళిపోతా ఉంది, అవసరమైతే పురుగులు కూడా పడతాయి. ఈ మనిషిని ఎలా బ్రతికిస్తాడేనా? ఈయన బ్రతికించగలడా? మరియమ్మ కుమారుడు, యేసోబు కుమారుడు, వడ్రంగి పనిచేసిన వాడు, అందరితో తిరుగుతున్నవాడు, ఈయన ఏం బ్రతికిస్తాడు?
అయినా చూద్దాం. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరకు వస్తున్నాడంట. ఎలా మాట్లాడతాడు, ఎలా లాజర్ని లేపుతాడు అని చూడటానికి గుంపులు గుంపులు వచ్చేసారంట. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఎందుకంటే యేసు ప్రభువుని పరీక్షించడానికి వచ్చేవాళ్ళు కొందరు, వేళ్ళని చేయటానికి వచ్చేవాళ్ళు కొందరు, ఆయనను ఏదో ఒక తప్పు పట్టుకొని ఇది చేయకూడదు కదా, చేయని పని నువ్వు ఎందుకు చేస్తున్నావు అని నేరస్తుని చేయటానికి కొందరు. ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రజలందరూ గొప్ప జనసమూహంగా వచ్చేసారు. వచ్చేసిన ప్రజలందరూ ఏం చూస్తున్నారు అంటే యేసు ప్రభువులో ఏదో ఒక పొరపాటు పట్టుకోవాలని కొందరు, యేసు ప్రభువులో ఏదో మహిమ ఉంది అది చూసి నేను ఆనందించాలని కొందరు. వీళ్ళందరూ ఇలాగ ఉంటే మార్తా మరియా దుఃఖంతో కన్నీళ్లతో మునిగిపోతున్నారు. అయినా దేవుడు అక్కడికి వెళ్ళటానికి ముందే చెప్పాడు. మార్తా మరియకి ఏం చెప్పాడంటే, మీ తమ్ముడికి వచ్చిన రోగం చచ్చిపోయేది కాదు, కానీ మీ తమ్ముడికి వచ్చిన రోగం వల్ల దేవునికి మహిమ కలుగుతుందని చెప్పాడు. వాళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళకి అర్థం కాలా. ఏదో యేసు ప్రభు మా ఇంటికి వస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, మేమేదో అంత పెడితే తింటున్నాడు, వెళ్తున్నాడు, ఆయన మన ఇంటికి వచ్చే ఒక చుట్టంగా చూశారు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడని వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు సర్వశక్తి కలిగిన వాడు, గాలిని ఆపగలిగిన వాడు, తుఫానును ఆపగలిగిన వాడు, సముద్ర అలలను ఆపగలిగిన వాడు, ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడని వాళ్ళకు తెలియదు, ఆ ప్రజలకు తెలియదు. యేసు ప్రభు ఏం చేస్తాడు చూద్దామని వచ్చిన వీళ్ళందరూ గుంపులు గుంపులుగా ఉంటే ఆ లాజరు సమాధి దగ్గరికి అలాగ నడుచుకుంటూ వెళ్ళి ఆ లాజరు సమాధి మీద ఉన్న రాయిని తీయమని, ఆ రాయిని తీసినాక లాజరు బయటికి రమ్మన్నాడు. వెంటనే లేచి లాజరు బయటకు వచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యం! చెప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి అద్భుతాలు చూసిన విశ్వాసులు ఏమైపోతున్నారు? చివరి దినాల్లో భ్రష్టులైపోతున్నారు. అద్భుతాలు చూసిన విశ్వాసులు విశ్వాసమును పెంచుకోవాలి. ఆశ్చర్యకరమైన దేవునితో సరైన సావాసం పెట్టుకోవాలి. ఆయన ద్వారా ఆనందించాలి, ఆయన ద్వారా సంతోషించాలి, ఆయన ద్వారా కుటుంబం వర్ధిల్లాలి, ఆయన ద్వారా ఆయన రాకట్టులో ఎత్తబడాలి, ఆయన లోకంలో యుగయుగాలు ఉండాలి. అది విశ్వాసుల యొక్క విశ్వాసం. దేవునికి స్తోత్రం. అక్కడికి వచ్చిన ప్రజలందరూ యేసు ప్రభు లాజర్ని ఎప్పుడైతే బయటికి పిలిచాడో కొందరికి ముఖం నల్లగైపోయి, కొందరు చిరునవ్వుతో ఆనందిస్తున్నారు. వాళ్ళు విశ్వాసులు. ప్రభు మహిమ గలవాడు, ఆయన మాటలో మహిమున్నది, ఆయన ఉమ్ములో మహిమున్నది, ఆయన చేతిలో మహిమున్నది, ఆయన వస్త్రాల్లో మహిమున్నది అని ఆనందించి విశ్వాసంగా పెంచుకొని అభివృద్ధి చెందే విశ్వాసులందరూ ఆనందించి చప్పట్లు కొడుతూ ఉన్నారు లాజరు బ్రతికినందుకు. యేసుక్రీస్తులో ఉన్న మహిమను ఈరోజు మనం చూడాలి, కళ్ళుండగా చూడాలి, బ్రతికుండగా యేసయ్యతోనే బ్రతకాలి. ఆయనలో ఉన్న మహిమే నిన్ను ఆదరిస్తుంది, ఆదుకుంటుంది, కాపాడుద్ది. ఆయన మహిమ గల దేవుడని ఈరోజు పరిశుద్ధాత్మ మనందరికీ తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన చెప్పే ప్రతి అద్భుతాన్ని నీవు ఆనందంతో స్వీకరించాలి. అప్పుడే నీ జీవితంలో మరుపురాని మేలులు జరుగుతాయి. ఆయనలో ఏదో ఒక తప్పు పట్టాలని వస్తే నీ తప్పులే బయటకు వస్తాయి. ఆయనలో ఉన్న మహిమ నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించాలి. ఆయనను పూర్తిగా నువ్వు నమ్మాలి. ఆయనను చూసే కళ్ళు నీకు కావాలి. ఆయనను ఆనందించే హృదయం నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం.
ఈ దినాల్లో చాలా మంది విశ్వాసులు భ్రష్టులు అవటానికి కారణం ఏంటంటే యేసు ప్రభువుని సరిగా ఆరాధించరు, యేసు ప్రభుతో సరైన సావాసముతో వర్ధిల్లరు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాట ప్రకారంగా ప్రయాణం అయినప్పుడు అబ్రహాము జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, వీటన్నిటిలో అబ్రహాము జయించాడు గనక అబ్రహాము దేవుని స్నేహితుడైపోయాడు. ఈరోజు మనం కూడా దేవునితో బ్రతకాలి. చెప్పండి, ఎవరితో బ్రతకాలి? మనం దేవునితో, యేసయ్యతో బ్రతకాలి. మీ జీవితాల్లో దేవుడు ఎన్నో మేలు చేశాడు. మీ విశ్వాసమును మీరు అభివృద్ధి పరచుకోవాలి. మీ విశ్వాసములో మీరు ఫలించాలి. మీ విశ్వాసములో మీరు దేవుని చూసే కళ్ళుండాలి. ఉన్నాయా? మర్చిపోయే మనసుందా? చెప్పండి. ప్రభు మహిమగల దేవుడు. ఒకసారి ప్రభు భక్తుడు ఏలియాని చూడండి. మొదటి రాజులు గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనంలో ఏలియా వచ్చాడు, ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా యెహోవా దేవా, ఇదిగో ఈ అధవరాలు కుమారుడు ప్రాణం నీ దగ్గరకు వచ్చి మరలా ఈ ప్రాణాన్ని ఆ బాబుకి పంపించు అని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే మరలా ఆ బాబు ప్రాణం తిరిగి ఆ బాబులోకి వచ్చింది. బాబు బ్రతికాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏలియా దేవుని సేవకుడు, దైవజనుడు, నిత్యము కొండలలో ప్రార్థించేవాడు, లోయలలో ప్రార్థించేవాడు, దేవుడు చెప్పినట్లుగా నడిచేవాడు, దేవుడు ఉన్నమన్న చోట్ల ఉండేవాడు. అలాంటి ఏలియా ఒక ఎదవరాలు కుమారుడు కొరకు, చనిపోయిన బాబు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మరల ప్రాణాన్ని పంపించాడంటే సామాన్యమైన పని ఇది? ఎంత ఆశ్చర్యమైన పని! ఆలోచించండి. మన ప్రాణాన్ని దేవుడు ఇవ్వగలడు, ప్రాణాన్ని కూడా తీసుకోగలడు. బైబిల్లో రాయబడి ఉంది, మరణమును తప్పించుట యెహోవా వశము. దేవునికి స్తోత్రం. ఏలియా ప్రార్థించగా దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏలియా మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయములో ఏలియా వచ్చాడు. వర్షము కురవదు, మనసు కూడా రాదని చెప్పాడు. ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. ఇక వర్షము లేదు, మనసు కూడా లేదు. చూసారా దేవుడు ఎంత శక్తి గలవాడో? ఆయన శక్తిని మనకిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిగా ఉంటాడు. నిన్న ఆయన ఒక పాత్రగా వాడుకుంటాడు, ఒక పనిముట్టుగా వాడుకుంటాడు. ఏలియాకి 2 అంతల ఆత్మ దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. 2 అంతల ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి. ఏలియాలో ఉన్న ఆ మహా ప్రార్థన శక్తి వల్ల చనిపోయిన బాబు ప్రాణం మరలా తిరిగి రావటం మాటలా? ఏమండి, ఎవరు చేయగలుగుతారు ఈ పని? ఎవరికి సాధ్యమవుతుంది? ఆలోచిస్తున్నారా? ప్రభువులో ఉన్న మహిమ తెలుసుకోండి. ప్రభువు మహిమ తెలియకుండా మనము ఒకవేళ ఉంటే అది మనకు దండగా, దానివల్ల లాభం లేదు. ప్రార్థనా శక్తిలో ఉన్న, భక్తిలో ఉన్న శక్తి మనం తెలుసుకోవాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. భక్తిలో ఉన్న శక్తిని తెలుసుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అపోస్తుల కాలంలో అపోస్తులు భక్తిలో ఉన్న శక్తిని బట్టి ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలో అద్భుతాలు చేశాడు దేవుడు. వాళ్ళ మధ్యలో మహత్కార్యాలు చేశాడు దేవుడు.
సూచక్రియలు జరిగించాడు. ఈ దినాల్లో చాలామందికి భక్తి తెలియదు, భక్తిలో ఉన్న శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. భక్తి తెలుసు కానీ భక్తిలో ఉన్న శక్తి తెలియదు. భక్తిలో ఉన్న శక్తి మనం తెలుసుకోవాలంటే యేసయ్యలో పూర్తిగా మనం ఆయనలో భాగమైపోవాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించును అంటాడు. ఏలీకి ఒక మాట చెబుతాడు, ఏలియా ఇదిగో ఆ వాగు దగ్గరే కూర్చో, నీకు అక్కడికి మాంసం రొట్టెలు వస్తాయి, కాకులకు ఆజ్ఞాపించానంటాడు. ఇదేమిటి, కాకులు నాకు మాంసం తేవటం ఏంటి, రొట్టెలు తేవటం ఏంటి, ఇది నిజమేనా? ఆ వాగు దగ్గర ఉండమంటున్నాడు, ఎవరు లేరు అక్కడ, అంతా ఎండిపోయింది, లోకమంతా పాడైపోయింది, బిక్కులాడుతూ ఉంది, ఎక్కడ చూసినా పక్షులు అరవటం లేదు, జీవరాశులు తిరగటం లేదు, భూమి ఎండిపోయింది, వర్షం వాతావరణం కనిపించటం లేదు, ఏమిటి ప్రభు ఇలా అంటున్నాడు అని అనుమానించాడా? అతనిలో ఏమైనా అవిశ్వాసం వచ్చిందా, పిరికితనం వచ్చిందా? ఏమీ లేదు. ప్రభు ఉన్నామన్నాడు, ప్రభు ఉన్నామన్నట్టుగా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. టయానికి మాంసం వస్తూ ఉంది, టయానికి రొట్టెలు వస్తూ ఉన్నాయి, కమ్మగా తింటున్నాడు, వాగు నీళ్లు తాగుతున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆకాశ పక్షులను పోషించే దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని పోషించడా? నీ పిల్లలకు ఉద్యోగం ఇవ్వలేడా? నీ కుటుంబంలో శాంతిని ఇవ్వలేడా? సమాధానం ఇవ్వలేడా? నెమ్మదిని ఇవ్వలేడా? అన్నీ ఇవ్వగల దేవుడు. నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్మి దేవుని చెప్పినట్లుగా నడవాలి. ఈరోజు మనుషులు చెప్పినట్లుగా నీ విశ్వాసం పాడైపోతుంది. నీ స్థిరమైన నీ ప్రార్థన శక్తిని పాడు చేసుకుంటున్నా, ఇది తప్పు. యేసు ప్రభువులో ఉన్న మహిమను చూస్తే ఆయన చేతిలోనే ఉంటావు, ఆయన కవిగిట్లోనే ఉంటావు, ఆయనలోనే నువ్వు జీవిస్తావు ఆనందంగా. అదే విశ్వాస జీవితం. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి దేవునిలో వర్ధిల్లాలి. చూసారా? అందును బట్టి లోకం ఎలా ఉంది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం. చూసారా? ఒకరింబిటి ఒకరు పాపంలో పడిపోతున్నారు, కానీ దేవుడిచ్చే మహిమను చూడటానికి మహిమ గల కళ్ళు, విశ్వాసం అనే ఒక మంచి లక్షణాలు ఈరోజు మనలో ఉంటే మనం ప్రార్థిస్తే దేవుడు ఆలకించడా? మనం ప్రభువుని అడిగితే ఇవ్వడా? నీలో విశ్వాసం ఉండాలి, నీలో నమ్మకం ఉండాలి. నీవు నమ్మిన యేసయ్య మాట ఇచ్చిన మాట తప్పే దేవుడు మాత్రం కాదు. యేసు ప్రభువులో ఉన్న మహిమ తెలుసుకో, నీ జీవితం బాగుపడుతుంది, నీకు మంచి మేలులు జరుగుతాయి, ఆనందిస్తావు, సంతోషిస్తావు. నేను ముగింపులో చెబుతున్నా, అటు ఇటు తిరిగేది దుష్టుడు, సూటిగా సరిగా నడిచేది దేవుని బిడ్డలు, విశ్వాసుడు. విశ్వాసం అనే లక్షణాలు నీలో ఉంటే ప్రభు నీలోనే ఉంటాడు. విశ్వాసం అనే పునాది గట్టిగా ఉంటే నీవు ఆ తర్వాత చక్కగా వర్ధిల్లుతావు. విశ్వాసం పడిపోతే నీ జీవితం పడిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అయిన దేవుడు ఎంత మహిమ గలవాడో, ఈ సృష్టిలో మనకున్న దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని పోషించుతున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు ఒక్కసారి నువ్వు చూడగలిగి ఉంటే ప్రభు నిన్ను సమృద్ధిగా నిన్ను కాపాడగలుగుతాడని నేను మీకు తెలియపరుస్తున్నా. యేసు ప్రభుని నీవు సరిగా ఆరాధించాలి. ఎలాగా? ఆయన ఆరాధించే మనసు ఉండాలి.
అపొస్తలుడైన పౌలు మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వల్ల మోసపరిచే ఆత్మయందు దయ్యములు బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతున్నారు. ఆత్మ తేటగా చెప్తుంది. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, భ్రష్టులైపోయారు. కడవరి దినాల్లో వాళ్ళ విశ్వాసములో భ్రష్టులైపోయారు. దయ్యపుల బోధయందు. ఏ బోధ అంట? ఒరిజినల్ బోధ ఉందా? ఈరోజు పరిశుద్ధాత్మ యేసయ్యను గురించి మాట్లాడిన ఆయన శ్రేష్టమైన మాటలలో, ఎఫెసీ పత్రికలో మాట్లాడిన శ్రేష్టమైన మాటలలో, రాజుల గ్రంథంలో ఏలియా గురించి మాట్లాడిన శ్రేష్టమైన మాటలలో ఏమైనా కొంచెం పొరపాటు ఉందా? దెయ్యాల బోధ, దుష్టుని బోధ. ఈరోజు విశ్వాసులు అల్లిబిల్లి తిరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి విశ్వాసములో భ్రష్టులైపోతున్నారని కడవరి దినాల్లో అపొస్తలుడైన పౌలు బాధపడుతూ చెప్తున్నాడు ఈ మాట. పరిశుద్ధాత్మతో ఆయన ఆ తిమోతిలో ఉన్న ఆ విశ్వాసులు చెప్తున్నాడు, మీరు భ్రష్టులైపోతున్నారు. దెయ్యాల బోధ ఎక్కువైంది, లాభం బోధ ఎక్కువైంది, వ్యాపార బోధ ఎక్కువైంది. లోకమంతా ఈరోజు ఏ బోధ అండి? దెయ్యాల బోధ. యేసయ్య పరిశుద్ధాత్మ బోధ కావాలి దేవుని బిడ్డలకి. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మ బోధ కావాలి. ఆ బోధ ఉందా? లేదు. ఆ బోధ ఉన్న దగ్గర విశ్వాసులు ఉంటారా? ఉండరు. ఎందుకు? వీళ్ళు భ్రష్టులైపోయారు. దెయ్యాల బోధలో ఉన్నారు, దుష్టుని బోధలో ఉన్నారు. స్థిరమైన విశ్వాసం లేదు. ఈరోజు చాలా మంది సన్నగిల్లిపోయి పడిపోయి చెడిపోయి చివరికి పాతాళానికి వెళ్ళే మనుషులుగా తయారవుతున్నారు. వాళ్ళు జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇదే దినాలు కడవరి దినాలు, అంచు దినాలు. ప్రభు రాకడ సమీపంలో ఉంది. ప్రభు చెప్పిన అబద్ధ బోధకులు వచ్చి వ్యాపారాలు పెట్టారు. ప్రభు చెప్పిన అబద్ధ ప్రవక్తలు వచ్చి ప్రవశిస్తున్నారు. ఇదిగో 7 వారాల్లో నీకు సంతానం అందుద్ది, 3 వారాల్లో నువ్వు ఇల్లు కడతావు, 4వ వారంలో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, 5వ వారంలో ఇంకేముంది కుప్పల కుప్పలు నీ ఇంటికి వచ్చి పడతాయని అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఈ యొక్క పల్నాడు ప్రాంతం అంతా వ్యాపించిపోయారు. విశ్వాసులారా జాగ్రత్త పడండి. దేవుని బోధ యందు నిలకడగా ఉండాలి. అదే బోధ? పరిశుద్ధాత్మ బోధ, అపొస్తలు బోధ, అపొస్తలు సహవాసం. వాళ్ళ రూల్స్లో, వాళ్ళ యొక్క క్రమశిక్షణలో ఈరోజు విశ్వాసులు ఉంటే ఎత్తబడతారు. దెయ్యాలు బోధ యందు భ్రష్ట మనస్సు కలిగి ఉంటే ఎడవబడతారు. ఇదే మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేది. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? సమయం అయిపోయింది. రాకడ దినాల్లో మీ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. మీలో విశ్వాసం సన్నగిల్లిపోతాం. విశ్వాసమును పెంచుకోవట్లేదు, అభివృద్ధి పరచుకోవట్లేదు. యేసయ్యను చూసే కళ్ళు కావాలి, యేసయ్యతో ఆరాధించే ఆత్మశక్తి కావాలి. పరిశుద్ధాత్మతో ఎప్పుడు నీవు ఆయన పాదముల దగ్గర ఉండాలి. అప్పుడే నీ కుటుంబానికి ఆదరణ, అప్పుడే నీ పిల్లలకు ఆదరణ, అప్పుడే నీవు దేవుని బిడ్డగా ఉంటావు. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ ఇంటి చుట్టూ కంచె వేస్తాడు, నీ పిల్లలను ప్రయోజకులను చేస్తాడు. నీకు కావలసినవన్నీ ఏలీయాకి పంపించినట్లుగా నీకు కూడా పంపుతాడు. చప్పట్లు కొట్టండి. యేసయ్య పంపుతాడు. ప్రభు పంపించేవాడు, మాట తప్పని దేవుడు. నీ భ్రష్ట మనసును చూసి బాధపడుతున్నాడు. దుష్టుడు తిరిగినట్లుగా నువ్వు తిరుగుతా ఉంటే యేసయ్య బాధపడుతున్నాడు. నీ స్థిరమైన పునాదిని, అపొస్తలుల పునాదిని, పరిశుద్ధాత్మ బోధలో నుండి నువ్వు పడిపోయి చెడిపోతే
దేవుడు బాధపడతాడని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమందు నిలవద్దు, అపవాసకులు కూర్చునే చోట్లలో కూర్చుండవద్దు. ఈరోజు ఏ బోధ? దేవుని బోధ ఉందా? చెప్పండి. ఎక్కడ? దేవుణ్ణి అవమానపరుస్తున్నారు కొందరు. అట్టి వారిని కనిపెట్టాలి విశ్వాసులు. ఆత్మీయ జీవితంతో వాళ్ళను మనం కనిపెట్టాలి. అది మంచి సావాసం కాదు. మన సావాసం దేవుని సావాసం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సావాసం దేవుని సావాసంలో మనం బ్రతకాలి. దేవుని సావాసంలో వర్ధిల్లాలి. దేవుని సావాసంలో ఆనందం ఉన్నది. చివరిగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మనము దైవ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక సత్యం మనకు అర్థమైంది. అది ఏమిటంటే, 44వ వచనంలో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడుకొని తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొని, ఇదే కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టుచు, మరియు వారు ఏక మనసులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలను దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ప్రభునామంలో దేవుని స్తోత్రం చెల్లించుదాం. అపొస్తలుల కాలంలో దేవుని యొక్క మార్గంలో ఆనందంగా ఉన్నారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అలాంటి విశ్వాసులు ఈ రోజులు విశ్వాసంగా ఉండాలి. నీకున్న దానిలోనే సమృద్ధిగా నువ్వు ఆనందించాలి. నీకున్న కుటుంబంలో నువ్వు దేవునితో ఆనందించాలి. అపోస్తులందరూ వారికి కలిగినది దగ్గర పెట్టుకొని ప్రభువులో ఆనందిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. మంచి మనసుతో, మంచి ఆరోగ్యంతో వారు తినే ఆహారం వారికి ఆరోగ్యం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? అలాంటి భక్తి నీకుందా? చెప్పండి. ఈరోజు మంచి వాళ్ళను చెడగొట్టే మనుషులు ఎక్కువైపోయారు. మంచి ప్రార్థనలో ఉన్న బిడ్డలను చెడగొడుతున్నారు. వాళ్ళ సావాసాలు ఎక్కువైపోయినాయి. దేవుని సావాస బిడ్డలు విడిచిపెట్టి దుష్టుని సావాసాల్లో ఈరోజు లోకమంతా పాడైపోతా ఉంది. భూలోకంలో దేవుని నామాన్ని అవమానపరిచే బోధలు, దయ్యపు బోధలు, దేవుని ద్వారా వాళ్ళు చేసే చెడ్డ పనులకు దేవునికి ఎంతో బాధ. దేవుని భక్తి పాడైపోతుంది. దేవుని యొక్క లేఖనాలు, శ్రేష్టమైన దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పాడు చేస్తున్నారు. తప్పు. దేవుని గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించాలి. దుష్టుని మార్గంలో నడిపించే సేవకులు దేవునికి ఇష్టలు కారండి. కాబట్టి దేవుని మార్గంలో నడిపించాలి దేవుని బిడ్డల్ని. అపోస్తులు ఎక్కడ నడిపిస్తున్నారు? దేవుని మార్గంలో వాళ్ళని సంతోషంగా నడిపిస్తున్నారు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి మంచి సావాసంలో ఈరోజు మనందరం ఉండాలి. అపోస్తులు సావాసంలో మనందరం అంటుకట్టుకొని ఉంటే అదే దేవుని ఎత్తబడే సంఘం, అదే పరిశుద్ధాత్మ మంచి సంఘం. ఆ సంఘంలో మీరు, మేము అందరం కలిసి రేపో మాపో యేసయ్య ఈ లోకానికి వస్తుండగా, సంఘం సిద్ధపడి ఎత్తబడుతుండగా ఆ సంఘములోనికి త్వరగా వెళ్ళండి. యేసయ్య చేతిలోనికి త్వరగా వెళ్ళండి. ఆయనలోనికి త్వరగా వెళ్ళండి. దుష్టునికి దూరం అవ్వండి. దెయ్యపు బోధాలకు దూరం అవ్వండి. అక్రమాలకు దూరం అయిపోయి దేవునితో నడుద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. భూలోకమంతా ఈరోజు దుష్టుని బోధతో లోకమంతా
పరిశుద్ధ గ్రంథాన్ని పాడు చేస్తూ ఉన్నది. అది దుష్టుని బోధ, దయ్యపుల బోధ. దేవుని బోధ కావాలి. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాటలు, ఆయన భక్తులు ఏలియా మాటలు, ఎలీషా మాటలు, యెహోషువ మాటలు, మోషే మాటలు, ఇర్మియా మాటలు, యెషయా మాటలు, భక్తుల యొక్క మాటలు దేవునికి మహిమ తీసుకొచ్చాయి, ప్రజల్ని కలవరపరిచాయి. అపోస్తుల కాలములో భూమిని ఆకాశమును తల్లకిందులు చేసే సేవకులు ఇక్కడికి కూడా వచ్చారని ఆ దినాల్లో ఉన్న రాజులు, అధికారులు, ప్రజలు కలవరపడ్డారు. ఈరోజు యేసయ్య చెప్పిన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు దేవుని యొక్క శ్రేష్టమైన గ్రంథాన్ని పాడు చేస్తున్నారు, వ్యాపారంగా మార్చారు, ప్రజల్ని అల్లకుల్లాలం చేస్తూ ఉన్నారు. మంచి విశ్వాసులను భ్రష్టులుగా మారుస్తున్నారు, వ్యాపారం ప్రారంభించారు. దేవుని యొక్క భక్తి ఎంతో లాభ సాధనంగా మోసం చేస్తున్నారు. జాగ్రత్త పడదాం. ప్రభు రాకడ సమీపంలో ఉన్నది. దేవా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఈరోజు మీరు మాతో ఉన్నారు, మీరు మాతో మాట్లాడారు, మీ శ్రేష్టమైన మాటలు మా అందరికి వినిపించారు. ఈ చివరి దినాలు, కడవరి దినాలు, అంచుకాలం తండ్రి, అన్నిటికీ అంతం సమీపించినది. ఈ కాలంలో మీరు పొద్దుకి వస్తారో, అర్ధరాత్రి వస్తారో, కోటుకున్నప్పుడు వస్తారో, తెల్లవారినాకు వస్తారో తెలియదు. ఎదుగో మీ సన్నిధికి కొన్ని సంవత్సరాల నుండి వస్తున్నా మీ సంఘ బిడ్డలందరినీ కాపాడండి, వాళ్ళ పిల్లలను కాపాడండి, వాళ్ళ కుటుంబాలను రక్షించండి. ఆయా గ్రామాల నుండి వచ్చే ఈ బిడ్డలందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచి మీ రాకడ వరకు రక్షించమని యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.